గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో మనం ఎంతవరకు ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, వాట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ లెర్న్ ఇట్. సో మనం ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్లో ఆపరేషన్స్ నేర్చుకున్నాము. ఆపరేషన్స్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఎడిషన్. మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 ఆపరేషన్ ఉంది కదా. ఫ్రాక్షన్స్ ఎలా చేసుకున్నాం. ఈ ఎడిషన్ చేసినప్పుడు టోటల్గా మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజీ యూ క్యాన్ ఫాలో దట్ వన్. ఫస్ట్ వన్కి ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్న తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు ద అన్లైక్ ఫ్రాక్షన్స్. ఒక లైక్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 2/3. ఇంకొక లైక్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ 5/3. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలి అంటే 2/3 + 5/3 వచ్చేసి ఏమవుతుందంటే రెండు సేమ్ ఫ్రాక్షన్స్. అది ఏం చేయాలి, న్యూమరేటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 2 + 5/3. ఈ 3 యాడ్ చేయగలరు, ఓన్లీ న్యూమరేటర్స్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 7/3. ఇది లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3/7, ఇది కూడా ఒక 2/7 అనుకుందాం. అంటే 3/7 ఫ్రాక్షన్ అంటే ఏంటి, 7 పార్ట్స్లో 3 పార్ట్స్. ఒక యాపిల్ ఉంది అనుకో, 7 పార్ట్స్ కట్ చేస్తాం. లేదా 8 పార్ట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఓకే 8 పార్ట్స్ వచ్చాయి. వీటికి ఏం వేస్తున్నాం, 3 పార్ట్స్ ఇచ్చేస్తున్నాం. అంటే 1 2 3 పార్ట్స్ ఇస్తున్నాం. వీటికి ఏం చేస్తున్నాం, 8లో 2 పార్ట్స్ ఇస్తున్నాం. సో 1 2 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఇచ్చినాడు మన ఇంతవరకు, 1 2 3 4 5 టోటల్గా 5 పార్ట్స్ ఇచ్చాం. అంటే 5 పార్ట్స్ బై 8 ఇచ్చాం. అంటే ఇప్పుడు అదే కదా ఇచ్చినట్టు కదా, 3 + 2/8. అంటే లైక్ ఫ్రాక్షన్ యాడ్ చేయాలంటే సింపుల్గా వీ కెన్ యాడ్ అప్ ద న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ లైక్ ఫ్రాక్షన్స్ ఇక ఎడిషన్ అవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా అంతేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 3 పార్ట్స్ నుంచి 2 పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేయాలనుకో, 3 - 2 వస్తుందంటే 1/8 అంతే. ఎడిషన్ సబ్ట్రాక్షన్ చాలా ఈజీ వెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్కి 2 మెథడ్స్ ఉంటాయి, అదే 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్ చెప్తాను, ఏది ఈజీ అయితే మీరు ఫాలో అవ్వండి. ఈరోజు ఈ మెథడ్స్ ఈజీ అయితే మీకు అర్థమైతే వీ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్. సో ఒకసారి చూడండి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇది ఒక 5/7 ప్లస్ ఒక 2/3 యాడ్ చేయాలి. ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీ షుడ్ కన్వర్ట్ దోస్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఫస్ట్ డినామినేటర్స్ చూడండి. 7 3 ఉంది. 7కి 3కి ఎల్సిఎం ఫైండ్ చేయండి. 7కి 3కి ఎల్సిఎం ఫైండ్ చేస్తే విత్ 3 స్టార్టింగ్ కదా, 3 7 ఇక్కడ మళ్ళీ అగైన్ 3 1 మళ్ళీ అవ్వదు కాబట్టి 7 క్యాన్సల్ అవుతుంది. 3 × 7 = 21 ఇంటూ 1 కూడా ఉంది. ఓకే, మీకు అందరూ తెలుస్తుంది ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో. సో ఈ 7 డినామినేటర్ కాస్త మనకి ఏమవ్వాలమ్మా, 21గా మారిపోవాలి. సో అలా మారిపోవాలంటే 5/7 ఏదైతే ఉందో దీన్ని ఇంటూ 3 తేడా, దాన్ని ఇంటూ 3 తేడా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 21 కావాలి కదా, 7 × 3 21 కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 15/21. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా 2/3 ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్ 21గా మార్చాలి. లైక్ ఫ్రాక్షన్ అంటే ఇది 3ని ఏం చేయాలి, 7తో మల్టిప్లికేషన్ చేయాలి. అదే 7తో న్యూమరేటర్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఎ ఫ్రాక్షన్ కెనాట్ బి చేంజ్ ఇఫ్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై సేమ్ నెంబర్. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ని ఒకటే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అనేది చేంజ్ కదా. అప్పుడు ఏమవుతుంది, 2 7 14. ఇప్పుడు చూడండి 21 రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎడిషన్ చేయడం అంత ఈజీ. మీ అందరూ తెలుసు 15/21 14/21. సో 15 + 14/21 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 15 + 14 29/21 వస్తుంది. సో హోప్ క్లియర్ చిల్డ్రన్. దీన్ని వాట్ ఇస్ ఫస్ట్ మెథడ్, కన్వర్టింగ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఎలా అబ్జర్వ్ చేస్తారంటే డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఫైండ్ చేస్తా. ఇక రెండు ఎల్సిఎం 21 వచ్చింది, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో వేరే విధంగా ఉంటుంది, చెక్ చేయండి. ఒకసారి చూసుకోండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, 3/8
12 ప్లస్ 4/8 ఉంది. ఈ రెండింటిని ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఫస్ట్ డినామినేటర్ అంటే 12కి 8కి ఎల్సిఎం ఫైండ్ చేయండి. విత్ 2 స్టార్టింగ్. 2 6 2 4 నౌ అగైన్ 2 2 3 2 2 3 2 రెండు కో ప్రైమ్స్ కాబట్టి వదిలేయచ్చు, అంటే ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. లేదా మనం చేస్తాను సరే చేయొచ్చు. 2 3 2 ఉంది. 1 వచ్చింది 3 వచ్చింది వదిలేయచ్చు. అప్పుడు ఏమవుతుంది ఎల్సిఎం అనేది 2 × 2 × 2 × 3 ఇది ఈక్వల్స్ టు 24. చిన్న మీ అందరికీ ఎల్సిఎం వచ్చి ఉంటారు బాగా, ఓకేనా? ఇది 24 అవుతుంది. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు 3/12ని 3/12 మనకి 24 రావాలి డినామినేటరు. అంటే ఏం చేయాలి? 12ని ఎంత మల్టిప్లై చేయాలి? ఫస్ట్ డినామినేటర్ చెక్ చేసుకోవాలి. 12ని 2తో మల్టిప్లై చేయాలి. అదే 2తో ఇక్కడ కూడా 3 2 ఏమవుతుంది 6/24. నా 4/8ని మనము 24 డినామినేటర్గా మార్చుకోవాలంటే 8ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 24 అవుతుంది. 8 3 అదేవిధంగా అదే 3ని ఇక్కడ వేయాలి కాబట్టి 4 3 అంటే 12/24. ఇప్పుడైతే 24 ఇక్కడ 24 ఇచ్చే లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది కాబట్టి యాడ్ చేయడమే. 6/24 ప్లస్ 12/24 అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 6 ప్లస్ 12/24. మీరు 6 క్లాస్ నేర్చుకున్నారా ఎల్సిఎం హెచ్సిఎఫ్? 6 ప్లస్ 12 18/24. సో ఇది వదిలేవచ్చు, లేదా సింప్లిఫై చేయొచ్చు. చెప్పిన సింప్లిఫై ఎలా చేయాలి? 6 3 6 4 3/4 ఈజ్ ద simplified form of the fraction 3/4. దీన్ని the method which I am following is converting the given fractions into like fractions and then doing the problem. Now ఇంకొక మెథడ్ ఏంటంటే ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. మరొక సమ్ తీసుకొని అన్ని మెథడ్లోనే అదే సమ్ని చేసేద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఆన్సర్ ఇక్కడ రాస్తాను, అప్పుడు దాన్ని బట్టి మనకి అన్ని మెథడ్ తెలుస్తుంది. ఇంకొక సమ్ ఏం చేద్దాం? 3/8 ప్లస్ 4/6 సరే 5/6. 3/8 ప్లస్ 5/6. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? 8కి 6కి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఈ ఎల్సిఎం అనేది 230. 2 4 2 3 now again 2 2 2 3 again 2 1 3. మీరు ఇక్కడ 4, 3 ఇక్కడే వదిలేయవచ్చు, ఎందుకంటే రెండు కో ప్రైమ్స్ కాబట్టి. చేయాలన్నా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి. 2 × 2 × 2 × 1 × 3. 2 2 4 4 2 8 8 3 24. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? LCM is LCM of 8, 6 is equals to 24. మనం లైక్ ఫ్రాక్షన్స్తో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ 3/8 తీసుకొని ఇంటూ పెట్టి ఇక్కడ 24 ఫస్ట్ రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి ఇప్పుడు కూడా. ఇక్కడ 24 కావాలంటే 8ని ఎంత మల్టిప్లికేషన్ చేయాలి? 3తో మల్టిప్లికేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అదే 3తో మల్టిప్లికేషన్ చేసాం అవుతుంది. 3 3 9/24 అవుతుంది. నెక్స్ట్ వన్ 5/6. ఇది 24 అవ్వాలి. 6 ఎంతగా మల్టిప్లికేషన్ 24 వస్తుంది? 6 × 4. ఆ 4ని పైన మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 5 4 20. ఈ రెండు యాడ్ చేసుకోండి. 9/24 ప్లస్ 20/24. అప్పుడు ఏమవుతుంది? 9 + 20/24 అంటే ఏమవుతుంది? 29/24. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దీస్ టూ ప్రాబ్లమ్స్. అంటే అంత ఆన్సర్కి 29/24 వచ్చింది. ఇది ఫస్ట్ మెథడ్లో. అందరికి అర్థమైంది అనుకుంటాను. కన్వర్టింగ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ డూయింగ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడిటింగ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్ బై యూజింగ్ ద ఎల్సిఎం మెథడ్. చూడండి, ఎడిషన్ ఇప్పుడు చెప్పాను, సబ్ట్రాక్షన్ కూడా అయితే ఇక్కడ ప్లస్లో మైనస్ పెట్టేస్తే ఇక్కడ సింప్లిఫికేషన్ ప్లేస్ మైనస్ వస్తుంది, అంతే. మిగతా కామన్. సో ఎడిషన్ వస్తే సబ్ట్రాక్షన్ చాలా ఈజీ. సెకండ్ మెథడ్కి వెళ్దాం. ఒకసారి చూడండి. సెకండ్ మెథడ్లో కూడా మనకు కావాల్సింది ఏంటంటే, సెకండ్ మెథడ్లో కూడా ఎల్సిఎంఏ కావాలి. ఎల్సిఎం ఎంత వచ్చింది? మనకి 24 వచ్చింది. ఆ 24 ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి డినామినేటర్లో. 8కి 6కి వచ్చిన ఎల్సిఎంని 24 రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఆ ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలి చెప్పాను.
ఇంత లైక్ ఫ్రాక్షన్ చేసుకున్న కాన్సెప్టే ఇక్కడ చెక్ చేసుకోవాలి. 8 తీసుకుంటే 8 హౌ మెనీ ఇస్ 24, అంటే 24 అనేది 8కి ఎన్ని టైమ్స్ పోతుంది. సో 24 డివైడెడ్ బై 8 is nothing but 8 how many is 24. సో 8 3 is 24. ఆ ఏదైతే 3 వచ్చిందో 24/8 3 వచ్చిందో ఆ 3ని ఈ 3ని మనం ఒక న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది 3 into 3 అవుతుంది. ఓ అర్థమైంది అనుకుంటాను. సరే చూడండి 6 ఉంది. ఈ 24/6 వేయండి, ఎంత వస్తుంది ఆన్సర్ 4 వస్తుంది. ఈ 4 తోటి ఆ 5ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 4 into 5. అప్పుడు ఏమవుతుంది 8 3 3 is 9 20 plus 24 అండ్ ఈక్వేషన్ ఏమొస్తుంది 29/24. చూడండి 29/24 వచ్చే మనకి. సో ఒకసారి చూడండి అమ్మా, మనం పెద్ద క్లాస్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఈ మెథడ్నే వాడతాం. సో ఒకసారి చూడండి ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన న్యూమరేటర్కి డినామినేటర్లు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం 8కి 6కి ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను. 24 వచ్చిన ఆన్సర్. నవ్ యూ టేక్ అవుట్ 24. ఇక్కడ ఏదైనా 8ని అబ్జర్వేషన్ 3/8 8 డినామినేటర్ని 8 హౌ మెనీ టైమ్స్ 24, అంటే 24/8 is nothing but 3 కదా. 8 3 is 24, 8 into 3 24. సో ఆ 3 తోటి న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 3 into 3 ప్లస్ ఇక్కడ 6 again 6 4 will go 24, that 4 into 5 20, అంటే 3 3 is 9 plus 4 5 is 20, 9 plus 20 29/24. ఇది సెకండ్ మెథడ్. నా థర్డ్ మెథడ్. ఈ థర్డ్ మెథడ్ మ్యాక్సిమం అందరికీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది, బట్ అసలు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేస్తాం థర్డ్ మెథడ్లో చాలా ఈజీ మెథడ్. దీనికి ఎల్సిఎంకి ఏం పని ఉండదు. వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఎల్సిఎం ఆర్ ఎనీథింగ్. ఓకే చూడండి, మీకు అర్థమవుతుందా చూడండి. ఈ థర్డ్ మెథడ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డినామినేటర్ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. సో డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తారు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఈ న్యూమరేటర్తో అంటే ఫస్ట్ న్యూమరేటర్ తోటి సెకండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఏమవుతుంది 3 into 6, మధ్యలో ప్లస్ సింబల్ ప్లస్ సింబల్, ఇది ఫస్ట్ ప్లేస్. నా సెకండ్ దాంట్లో ఈ న్యూమరేటర్ తోటి ఈ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయండి 5 into 8. చూడండి ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని ప్లస్ ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని ఇక్కడ రెండు డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది అంతే, ఓన్లీ మల్టిప్లికేషన్ మీద. ఇప్పుడు 3 6 18, 5 8 40, 8 6 48, అంతే మల్టిప్లికేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ 40 plus 18 58/48. అదేంటి సార్ మనకి ఆన్సర్ 29/24 58/48 వచ్చిందంటే ఇది ఫ్రాక్షనే కానీ సింప్లిఫైడ్ ఫామ్ కాదు, అంటే స్టాండర్డ్ ఫామ్ కాదు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం కదా, దీన్ని సింప్లిఫై చేయాలి. రెండింటిని కామన్గా దిగే వాల్యూస్ 2తో చూసుకుంటే 2 2s 2 4s, ఇది 2 2s అంటే 58/2 ఎంత వస్తుంది 29 వస్తుంది. 29. సో ఆన్సర్ ఇస్ హౌ మచ్ 29/24. అంటే ఇందులోనే డిఫికల్టీ ఏంటంటే లాస్ట్లోనే మనం సింప్లిఫై చేయాలంటే డిఫికల్టీ, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజీ. థర్డ్ మెథడ్ చూడమ్మా, ఎవరికైనా ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఈజీగా అర్థం కాకపోతే థర్డ్ మెథడ్ మీరు ఫాలో అయిపోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఏంటంటే రెండు డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేసుకోవడం, అది డినామినేటర్లో రాయాలి. తర్వాత ఫస్ట్ న్యూమరేటర్ టు సెకండ్ డినామినేటర్ ప్లస్ సెకండ్ న్యూమరేటర్ టు ఫస్ట్ డినామినేటర్ 18 + 40 58/48 24. ఇవి 3 మెథడ్స్. 3 మెథడ్స్ మనం 29/24 వచ్చింది కాబట్టి మన సమ్ అనేది కరెక్ట్. ఇదేనమ్మా మీకు నేనేం చెప్పలేదు, ఓన్లీ ఎడిషన్ చెప్పాను. 3 మెథడ్స్ చెప్పాను. మీకు ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి పెట్టండి నాకు చాలు. అది అయిన తర్వాత మనం సబ్ట్రాక్షన్ ఇదే మోడల్ మీద వస్తే సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ ప్లస్ మైనస్ పెడతారు అంతే. మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఒకసారి చెప్తాను. సో చాలా ఈజీ కాన్సెప్ట్, యూ నెవర్ లూజ్ దిస్ కాన్సెప్ట్. ఏదైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ వాట్సాప్లో పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. మీకు నేను రాసి ఒక ఫోటో తీసి మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ డే ఆల్ ఆఫ్ యూ.